హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ మామ, ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఫిష్ మార్కెట్ అయితే వెళ్తున్నాం ఫిష్ చేయడానికి. ఇప్పుడు ఫస్ట్ టైం మామ ఫిష్ చేయడం. ఇన్ని రోజు అయితే ఇంట్లో మమ్మీ చేసేది. సో హైదరాబాద్ అయితే మనం ఫస్ట్ టైం బ్యాచులర్ లైఫ్ కాబట్టి చేయబోతున్నాం. చేపలు అయితే 150 రూపీస్ అట కేజీ. లేదా 2 కేజీస్ అయితే తీసుకున్నాం. మన ఇంటికి అయితే షెల్ల చేపలు అయితే పట్టుకోవటం మంచిగా ఫ్రెష్ ఉంటాయి. ఇక్కడ కొంచెం చేపలు ఫ్రెష్ ఉన్నాయి. రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాం. రూమ్ రిటర్న్ వచ్చినాక చింతవ నానబెట్టుకున్నా, పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నా. కొద్దిగా కొద్దిగా కట్ చేసుకోండి. నెక్స్ట్ మనం క్లీన్ చేసుకున్న చేపలు అవన్నీ క్లీన్ చేసుకొని బౌల్ వేసుకొని కొంచెం ఆయిల్, ఉప్పు, సాల్ట్, కారం, అల్లం, పసుపు, నేనైతే మసాలా అయితే నా ప్యాకెట్స్ ఉన్నాయి. సో నేను ప్యాకెట్స్ వాడాను. ఫిష్ మసాలా అండ్ ధనియాల పొడి వేసి మొత్తం మ్యాగ్నేట్ చేసుకుని 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నా. మీరు 10 మినిట్స్ పక్కన పెట్టుకుని తర్వాత ఫిష్ కి ముక్కలు కన్నాయి మంచిగా మసాలా పడుతుంది. గిన్నె తీసుకొని గిన్నె కొంచెం ఆయిల్ పోసుకున్నట్టుగా తీసుకొని ఆయిల్ లో మంచిగా 1 by 1 మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ ముక్కలు చేప ముక్కలు ఉన్నాయి మంచిగా ఖరాబ్ కాకుండా మంచిగా తీయండి. అంటే విరిగిపోకుండా నీట్గా తీసినాక ఒక ప్లేట్ లో ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ గిన్నె పెట్టుకోండి. ఆ గిన్నె పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేయండి. కొంచెం వేసిన మర్చిపోయిన వీడియో వేయడం. అది కొంచెం లైట్గా కొంచెం పసుపు వేయండి. మంచిగా నూనె లేగనియండి. తర్వాత కొంచెం అల్లం అయితే ఫస్ట్ వేసిన కాబట్టి సో అల్లం ఇప్పుడు వేయడం లేదు, మర్చిపోయినా. తర్వాత టమాటో వేసి కొంచెం సాల్ట్ అయితే వేయండి. వేసుకున్నాక కొంచెం కారం కూడా వేయండి. కారం వేసుకొని కొంచెం స్లిమ్లో పెట్టుకోండి, మారకుంటుంటాయి. సిమ్లో పెట్టుకున్న తర్వాతకి మంచిగా మెల్లగా కలుపుకుంటూ ఉండండి. కలుపుకుంటూ ఉన్నాక మాడకుండా చూసుకోండి. ఇట్లా వచ్చినాక ఎర్రగా మంచిగా ఉడికిన టమాటా అన్ని ఉడికినాక చింతపండు నానబెట్టుకున్న కోసం ఇందాక ఆ వాటర్ ఈ విధంగా ఇందులో వేయండి. పోసుకున్న తర్వాతకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. చింతపండు వాటర్ అండ్ నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసినాక కొంచెం నార్మల్ వాటర్ కూడా వేయండి. తర్వాతకి ఈ విధంగా అట్లా వస్తుంది. తర్వాతకి మసులుతాయండి. మొత్తం మసిన తర్వాతకి ఈ విధంగా వాటర్ మొత్తం ఇట్లా మసిన తర్వాతకి ముక్కలు 1 by 1 మంచిగా నీట్గా వేయండి. అది చెదరకుండా వేయండి. నీట్గా వేసినాక ఇట్లా 1 by 1 పక్కన మంచిగా నీట్గా వేసుకొని చేప ముక్కలు మంచిగా టేస్ట్ మాత్రం మస్తు ఉంటాయండి. నేను కూడా చాలా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీరు ట్రై చేయండి ఒకసారి. మంచిగా 1 by 1 మంచిగా నీట్గా వేసుకోవాలి. ఫ్రెష్ నీట్గా వేసుకున్న తర్వాత మంచిగా ఉడుకుతుంది. హైలైట్ ఏంటంటే మా గిన్నె చిన్న అయిపోయి చేపలు ఎక్కువ అయిపోయినాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇట్లా అయితే అని చెప్పేసి. అయినా పర్లేదు, కర్రీ మాత్రం బాగుంది, మంచిగా ఉడికింది. ఉడుకుతున్నప్పుడు లాస్ట్ లో కొంచెం ఉడికిన తర్వాతకి కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఒక 2 మినిట్స్ ఉడికెట్టుకున్నాక దీంతో టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. ఒక లైక్ కొట్టని, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమా. ఉంటాం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.